నిర్మల్లో ఆర్డీఓ కార్యాలయం ముందు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల నిరవధిక సమ్మె 4వ రోజుకు చేరుకుంది. ఆర్డీఓ ఆఫీస్ ముందున్న జాతీయ రహదారిపై వారు టీ తయారు చేసి నిరసన తెలిపారు. నిరసనలో భాగంగా సీఎం విగ్రహానికి ఛాయ్ తాగించారు. టీ తాగండి, రెగ్యులరైజ్ జీవో జారీ చేయండి అంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మరి సమ్మె 29 రోజుల పాటు సమ్మె చేయడం జరిగింది. మరి అప్పుడు పిసిసి చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మా యొక్క సమ్మె శిబిరాన్ని సందర్శించి కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత మరి నెల రోజుల లోపల వారు మా యొక్క సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తామని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు. మరి ఈ సందర్భంగా మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నాము. మరి వారు సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని, కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే మరి ఉద్యోగులందరికీ కూడా అభయాస్తం ఇచ్చి వారి యొక్క అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది. అదేవిధంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను కూడా మరి వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. సమగ్ర శిక్ష అభియాన్లో ఆల్ వింగ్స్ మొత్తం 13 వింగ్స్ మన 11,000 జీతం, 16,000, 18,000 ఆఫీస్లో 12 గంటల వరకు పని చేసినా కానీ, స్కూళ్ళల్లో కూడా మేము 6 గంటల వరకు పని చేసినా కానీ మమ్మల్ని సరైన గుర్తింపు లేవు. ఇప్పుడు 11,000 అంటే 11,000 11 రోజులలో ఖతం అయిపోతున్నాయి. అయితే సీఎం సార్ ఏమన్నారు అంటే